అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మెయిన్గా మనకి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి క్లారిటీగా చూద్దాం. మనకి డిఎస్సి ఫైనల్కి అయితే విడుదల కావడం జరిగింది. ఇక్కడ మెయిన్గా ఒక పాయింట్ని హైలైట్ చేస్తున్నారు. అదేంటంటే ఎటువంటి అభ్యంతరాలు స్వీకరించబోమని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి స్పష్టం చేశారంటూ ఒక పాయింట్ని అయితే హైలైట్ చేస్తున్నారు. మెయిన్గా ఫైనల్కి విడుదల చేయడానికి దాదాపుగా 20 రోజుల సమయం తీసుకున్నారు. మరి 20 రోజుల సమయం తీసుకున్నప్పుడు అంటే నిపుణుల కమిటీ పర్యవేక్షణలో ఫైనల్కి తయారు చేసినప్పుడు అంటే మరి బేసిక్ గ్రామర్ కూడా తెలియని వాళ్ళు నిపుణుల కమిటీలో ఉన్నారనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఇక్కడ చూడండి, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఫైనల్ కీలో తప్పులు ఇచ్చారు. కొన్ని ప్రశ్నలు బేసిక్ గ్రామర్ ప్రశ్నలు క్రింది వాటిలో సరికానిది, ఈ క్రింది వాటిలో సరికానిది అని చెప్పేసి అడిగి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమి ఇచ్చారంటే ఆప్షన్ ఆ, ఆప్షన్ 2వ ఆ, ఆప్షన్ 4 కింద ఇచ్చారు. పురుషాలను బోధించే పదాలను మహాతులు, స్త్రీలను బోధించే పదాలను మహాదివాచకాలు అంటారు. ఇవి సరికానిది అని చెప్పేసి అడిగి ఇక్కడ సరైన వాటికి సమాధానం ఇచ్చారు. మరి ఈ నిపుణుల కమిటీ ఎంత బాగా పర్యవేక్షించి 20 రోజుల సమయం తీసుకుని ఎంత చక్కగా ఫైనల్కి తయారు చేశారనేది ఇక్కడ స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేస్తున్నాను. దయచేసి డిఎస్సి కన్వీనర్ గారు దయచేసి ఆడుకోవద్దు అభ్యర్థులతో. దయచేసి దాన్ని ఫైనల్కి యాడ్ చేయండి. మీరు ఏదైనా టెక్నికల్గా మీరు మిస్టేక్ ఏదైనా చేసుకున్నా, లేదంటే మీ టీం మిస్టేక్ చేసిన అభ్యర్థులు నష్టపోకూడదు. కాబట్టి ఇక్కడ ప్రశ్న దానికి సంబంధించిన విత్ ప్రూఫ్, టెక్స్ట్ బుక్ ప్రూఫ్ అనేది నేను చూపిస్తున్నాను. దీన్ని దయచేసి మీరు కన్సిడర్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇంకొక ప్రశ్న చూడండి. ఇంకొక ప్రశ్న ఏంటంటే తిక్కనకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది. తిక్కనకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది అనేది ప్రశ్న. ఇక్కడ చూడండి, మనకి క్లారిటీగా టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నిర్వచనోత్తర రామాయణం వీరి రచన. నిర్వచనోత్తర రామాయణం అనేది తిక్కన రచన. మరి ఇక్కడ సరికానిదని చెప్పేసి ఆప్షన్ 4 మీరు ఏ రకంగా కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు నాకు అర్థం కాదు. ఇక్కడ టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే నిర్వచనోత్తర రామాయణం అనేది తిక్కన రచనలో ఒక భాగం అని చెప్పేసి ఉంది. మీరు ఇచ్చింది ఏంటి? ఇక్కడ ఆప్షన్ 4 ఇచ్చారు. అసలు ఈ ప్రశ్నకి మీరు ఇచ్చిన ఫైనల్కి ఆప్షన్కి సంబంధమే లేదు. ఇక్కడ యాడ్ స్కోర్ ఇవ్వాల్సిన ప్రశ్నలకి, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్లు ఇవ్వాల్సిన ప్రశ్నలకు సంబంధించి కొన్ని ప్రశ్నల్లో ఇప్పటివరకు నా దృష్టికి వచ్చిన ప్రశ్నల్లో ఈ 2 ప్రశ్నలు నేనైతే అబ్జర్వ్ చేశాను. ఈ 2 ప్రశ్నలు చూసినట్లయితే ఖచ్చితంగా ఫైనల్ కీలో రాంగ్ అయితే ఉంది. దయచేసి డిఎస్సి కన్వీనర్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు డిఎస్సి అభ్యర్థులతో ఆడుకోవద్దు దయచేసి. ఇక్కడ ప్రతి అర మార్క్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి అర మార్కు, ప్రతి పాయింట్ కూడా జాబ్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి మీరు కొట్టుకుని సావండి, మీరు కొట్టుకోండి అని చెప్పేసి ఏదైనా టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినప్పుడు, టెక్నికల్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మీరు రెక్టిఫై చేసుకోవాలి 100%. బేసిక్ గ్రామర్ మీద 9th క్లాస్ పిల్లల్ని అడిగితే చెప్తాడు ఈ ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్లు అనేవి. మరి నిపుణుల కమిటీ మరి ఈ ప్రశ్నలకు సంబంధించి ఫైనల్ కీలో అభ్యర్థులు అబ్జెక్షన్ చేసినప్పుడు ఏ రకంగా మీరు ఈ ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్లు అనేవి చేంజ్ చేయకుండా యథావిధిగా ఈకీ అనిస్తారు? అంటే టెక్స్ట్ బుక్ నెంబర్తో సహా క్యాండిడేట్ అనేవాడు, అభ్యర్థి అనేవాడు మీకు అబ్జెక్షన్ పెట్టినప్పుడు తెలుగు ప్రశ్నలకు సంబంధించి మీరు ఏ విధంగా కీలో రాంగ్ ఆన్సర్లు అనేవి ఇస్తారు? దయచేసి డిఎస్సి కన్వీనర్ గారు ఈ విషయాన్ని మీరు వెంటనే సాల్వ్ చేసుకోండి. నేను పరిశీలించిన దాంట్లో ఇప్పటివరకు ఈ 2 ప్రశ్నలు అయితే నాకు తేలాయి. ఓకే, దయచేసి ఈ కీని మళ్ళీ ఒకసారి చేంజ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. టెక్నికల్గా మీ టీం ఏదైనా మిస్టేక్ చేసినా సరే దాన్ని మీరు రెక్టిఫై చేసుకోండి. దయచేసి అభ్యర్థులతో ఆడుకోవద్దు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.